హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్మి టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో వంట త్వరగా అవ్వడానికి కొన్ని టిప్స్ అయితే చూద్దామండి. అలానే కిచెన్ కూడా క్లీన్గా ఉండడానికి ఇంకొన్ని టిప్స్ అయితే చూద్దాము. సాధారణంగా మనకి ఆదివారం వచ్చింది అంటే అందరికీ రెస్ట్ ఉంటుంది కానీ హౌస్ వైఫ్కి రెస్ట్ ఉండదండి. ఇంకా కాస్త ఎక్కువ పనే ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటారు. అలానే వారం పొడవునా డైటింగ్ చేసి ఆదివారం మాత్రమే ఫుడ్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు. వెజ్ అయినా సరే రకరకాలుగా వండి పెట్టమని అడిగేవాళ్ళు ఉంటారు. కాబట్టి హౌస్ వైఫ్కి ఆదివారం అనేది కొంచెం ఎక్కువ పనితో కూడుకున్నటువంటి రోజు అని చెప్పచ్చండి. అలాంటి రోజు కూడా మనం హ్యాపీగా సింపుల్గా వంట చేసేసుకునేటట్టు కొన్ని టిప్స్ పాటించామనుకోండి, మనకి ఈజీగాను వంట అయిపోతుంది. అలానే కిచెన్ నీట్గా ఉంటుంది. కాబట్టి ఈ పనులు ముందు రోజు శనివారమే చేసేసుకున్నాం అనుకోండి, మనకి కొంచెం అవస్థ లేకుండా ఉంటుందండి. అలానే ఆదివారం పూట బట్టలు ఉతకటం, ఇల్లు మాప్ వేయడం ఇలాంటి పనులు కాకుండా చక్కగా ఫ్యామిలీతో గడపడం లాంటివి, కుటుంబం అంతా పిల్లలు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు చక్కగా అందరూ కలిసి గడపడం అనేది అలవాటు చేసుకోవాలండి ఇప్పుడున్న రోజుల్లోని. అసలే చిన్న చిన్న ఫ్యామిలీస్. ఈ చిన్న ఫ్యామిలీస్లో ఎవరికి ఎన్ని సమస్యలున్నా మనకి మనమే క్లియర్ చేసుకోవాలి. కాబట్టి ఒకరితో ఒకళ్ళు ఖచ్చితంగా మాట్లాడుకోవాలండి. ఫోన్లతో కాదు, మనుషులతోనే మాట్లాడుకోవాలి. సరే, ఇక ఆ టాపిక్ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు నేనైతే రవ్వ లడ్డు చేస్తున్నానండి కొబ్బరి వేసి. సాధారణంగా మా అమ్మమ్మ కానీ అమ్మ కానీ కొబ్బరిని శనివారం వెంకటేశ్వర స్వామికి కొట్టేవారనమాట. అంటే అప్పట్లో వాళ్ళకి ఇంటి ముందు చెట్లు అలానే పొలాల్లో చెట్లు ఉండడం వలన ఆ కాయలు ఎరుకుని వచ్చి ఒక పక్కన పెట్టేస్తే వారానికి ఒక కాయ చొప్పున ఒలుచుకుని కొట్టేవారనమాట. ఆ కొబ్బరితో కొబ్బరి లడ్డూలు కానీ ఇలా రవ్వ లడ్డూలు కానీ కొబ్బరి సున్ని కానీ లేదా సోమవారానికి కొబ్బరి పచ్చడి కానీ చేసేవారండి. అదే అలవాటు మా ఇంట్లో కూడా కొనసాగుతూ ఉంది. కాకపోతే ప్రతి శనివారము నాకు కొబ్బరికాయలు దొరకవండి. ఎందుకంటే ఇక్కడ అన్నీ కొనుక్కోవాలి కదా. ఒక్కొక్కసారి కాయ 50 రూపాయలు 60 రూపాయలు కూడా అమ్ముతూ ఉన్నారు. కాబట్టి ఉన్నప్పుడు కొబ్బరికాయ శనివారం కొడతామండి. ఇక ఈరోజు మార్నింగ్ అయితే శనివారం కాబట్టి కొబ్బరికాయ అయితే కొట్టానమాట దేవుడికి. దానిలో ఒక చెక్కని తీసి ఇలా రవ్వ లడ్డూలు అయితే యూజ్ చేస్తున్నాను. ఇంకొక చెక్క అయితే ఫ్రిడ్జ్లో పెట్టానండి. రేపో ఎల్లుండో చట్నీకి యూజ్ అవుతుంది. లేదా కొబ్బరి సున్ని చేద్దాము అని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. ఈ రవ్వ లడ్డు అందరికీ తెలిసిందే కదండి. గోధుమ నూక, పంచదార, కొబ్బరి కలిపి ఒక 2-3 స్పూన్ల నెయ్యి వేసి శుభ్రంగా ఇలా దోరగా వేయించాలండి. మాడిపోకూడదు, దోరగా వేయించాలి. అంటే కలర్ కొంచెం చేంజ్ అవ్వాలన్నమాట. అలా వేయించిన దాన్ని పక్కన పెట్టేశానండి. కొంచెం చల్లారిన తర్వాత లడ్డూలు చూడదాము అనేసి. ఈ లోపు ఏం చేస్తున్నానంటే ఆదివారం కాబట్టి నాన్ వెజ్ మేము తింటాం కాబట్టి ఏ చికెనో మటనో ఏదో తెచ్చుకుంటాం కాబట్టి మసాలా పొడి అనేది చేస్తున్నానండి. హోల్ గరం మసాలా పొడండి. ధనియాలు, జీలకర్ర, గసగసాలు, నువ్వులు, పట్ట, లవంగం, బిర్యానీ ఆకు, యాలకులు, బిర్యానీ పువ్వు ఇలాంటివన్నీ కూడా మొత్తం అన్నీ వేసి ఒకసారి జస్ట్ ఫ్రై చేస్తున్నానండి. అంటే జస్ట్ కొంచెం తడి అది లేకుండా వేపుతున్నాను అనమాట. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత మనం పొడి చేసేసుకోవడమే. ఈ పొడిని సీసాలో పెట్టుకుని ఉంచుకుంటే కనుక ఈజీగా 3 నెలలు కూడా నిలవ ఉంటుందండి. ఇందులో ఇంకా కొంచెం పసుపు అలానే కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసి ఈ మసాలాను చేసుకుంటారు. కానీ నేను అవేమి వేయట్లేదండి. ఓన్లీ మసాలా పొడి కింద చేస్తున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ముందే చేసి పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే మనం నాన్ వెజ్ తెచ్చిన తర్వాత ఇవన్నీ చేయాలంటే ఇంకాస్త టైం పడుతుంది. ఎంత లేదన్నా మనకి నాన్ వెజ్ అంటేనే కొంచెం టైం పడుతుంది కదండి వంటకి. ఎందుకంటే అది కుక్ అవడానికే కొంచెం టైం పడుతుంది కాబట్టి మళ్ళీ ఇవన్నీ చేసుకోవాలి అంటే ఇంకాస్త ఎక్కువ టైం పట్టేస్తుంది. దాని వలన విసుగు, అలసట, దానికి తోడు పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం ఇంటిని గత్తలు అది చేస్తూ ఉంటారు కదా, అవన్నీ క్లీన్ చేసుకోవడంతో విసుగు వచ్చేస్తుంది. అలా కాకుండా మనం ముందు రోజే శనివారం పూటే ఇలా చక్కగా మసాలా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, ఆదివారం మనం ఈజీగా వంట చేసేసుకోవచ్చండి. అలానే మనం మిగిలిన పనులు ఏం పెట్టుకోం కదా. అంటే ఈ బట్టలు ఉతకడం, మాపు వేయటం ఇలాంటి పనులు ఏమీ పెట్టుకోకుండా ఉన్నట్లయితే పిల్లలు ఒకవేళ గత్తర్ చేసినా మనం చక్కగా శుభ్రం చేసుకోవచ్చండి. ఇలా మనకంటూ ఒక ప్లానింగ్గా ఒక పద్ధతిగా చక్కగా మనం పనులు చేసుకున్నట్లయితే మనము హ్యాపీగా ఉంటాము, పిల్లలు మంచిగా ఉంటారు, ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుందండి. మనమేమో ఈ వంట చేస్తున్న హడావిడిలో
పిల్లలు ఏదైనా గత్తర చేసేస్తే గమ్మున గసిరేసుకుంటూ ఉంటాము. ఎందుకంటే వంటగదిలో ఉండి ఉండి చికాకు వస్తూ ఉంటుంది. అందులోకి ఆదివారం కూడా హాలిడే లేదు మాకు అని చెప్పేసి ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాంటప్పుడు పిల్లల్ని గసురుకోవటమో లేదంటే వాళ్ళకి ఫోన్ ఇచ్చేయటమో ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటాము. కాబట్టి అలా కాకుండా మనం కాస్త ముందు రోజే ఇలాంటి పనులన్నీ చేసేసుకోవడం వలన మనకి వంట ఈజీ అవుతుంది, విసుగు తగ్గుతుందండి. పైగా ఇవన్నీ కూడా వారం పొడికి కూడా నిల్వ ఉంటాయి కదా. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉందండి, నేను ఒక చిన్న బాక్సుడు చేసుకుంటాను. అంటే ఒక చిన్న గ్లాసు జార్ లాంటిది ఉంది నా దగ్గర. కరెక్ట్గా ఆ బాక్సుడు చేస్తానండి, నాకు వారం పొడవునా కూడా సరిపోతుంది. అలానే హోల్ గరం మసాలా పేస్ట్ అండి, పొడి కాదు పేస్ట్. ఇందాక నేను చేసింది పొడి కోసం అని చెప్పేసి ఫ్రై చేసి పెట్టాను. తర్వాత వచ్చేసి పేస్ట్ చేస్తానన్నమాట. పచ్చి మసాలాలన్నీ కూడా వేసేసి పేస్ట్ చేస్తాను. ఇవి రెండు కూడా కూరల్లో చాలా బాగుంటాయి. అలానే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 రోజులు 20 రోజులు నిల్వ ఉంటాయండి. కానీ నేను తక్కువ క్వాంటిటీనే చేస్తానండి, 1 వీక్ సరిపడగానే చేస్తాను. నాకు అలా 1 వీక్ సరిపోతుంది. ఎప్పుడైనా ఉంటే మహా అయితే ఇంకో 2-3 రోజులు ఎక్స్ట్రా, ఇంకొక 10 రోజులు ఉంటుందేమోనండి, అంతే. అంతకుమించి ఎప్పుడైతే ఎక్కువ ఉండదు. కరెక్ట్గా ఆ బౌల్ అనేది నాకు వారం 10 రోజులు వస్తుంది. అందుకని ప్రతి శనివారము కూడా మ్యాక్సిమం ఇలానే చేస్తూ ఉంటానండి. ఇక మసాలా పొడి అంటారా, అది ఇంకా ఎక్కువ రోజులే వస్తుందండి. ఎందుకంటే పచ్చి మసాలా అలానే ఈ పచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడుతూ ఉంటాను కాబట్టి ఆ మసాలా పొడి తక్కువగానే యూజ్ చేస్తానండి. కాబట్టి అది నెల మీద 15 రోజులు అలా వస్తుందన్నమాట. మనం ఇంకా సాంబార్ పొడి చేసుకోవచ్చు, రసం పొడి చేసుకోవచ్చు, కారపొడి చేసుకోవచ్చు, కరివేపాకు పొడి చేసుకోవచ్చు, మునగాకు పొడి చేసుకోవచ్చు. ఇలా రకరకాలుగా మనకి వంటింట్లో అవసరమైనటువంటి పనులన్నీ కూడా చక్కగా చేసుకోవచ్చండి. అంటే శనివారం అనే కాదు, ఎవరికి ఎప్పుడు కుదిరితే అప్పుడు. అంటే నేనైతే శనివారం చేసుకుంటాను అని చెప్పేసి అంటున్నానండి. ఎందుకంటే ఈ పొడులన్నీ ఎక్కువగా మసాలా పొడులు కాబట్టి ఆదివారం బాగా యూజ్ అవుతాయి అన్న ఉద్దేశంతో శనివారమే ఎక్కువగా చేస్తూ ఉంటాను. ఇవే కాదండి, స్నాక్స్ కూడా నేను ఎక్కువగా శనివారం మాటలే ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట. అంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు షేర్ చేశాను కదా రవ్వ లడ్డు చేస్తున్నానని. రవ్వ లడ్డూనే కాదు, ఒక్కొక్కసారి సున్నుండలు చేస్తూ ఉంటాను, కొబ్బరుండలు చేస్తూ ఉంటాను, నువ్వులుండలు చేస్తూ ఉంటాను. అదేనండి చిమిలి అంటారు కదా, ఆ ఉండలు చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా జంతికలు వేస్తూ ఉంటాను. ఇలా నిల్వ ఉండే స్నాక్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. మరీ ఎక్కువ ఏమి చేయనండి, ఒక వారానికి సరిపడగా చేసుకుంటాను. మరొక వారం మరొక వెరైటీ అనమాట. ఇప్పుడు ఈ వారం రవ్వ లడ్డు చేశానండి, వచ్చే వారం సున్నుండ కానీ కొబ్బరుండ కానీ ఇలా ఏదో ఒకటి చేస్తానన్నమాట. లేదంటే నువ్వులుండ కానీ ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటానన్నమాట. దీని వలన మనం ప్రతి వస్తువు కూడా మంచిగా హెల్తీగా తిన్నట్టు ఉంటుంది. వారం మార్చి తింటూ ఉంటాం కదా, ఆ స్వీట్స్ కానీ ఆ స్నాక్స్ కానీ పిల్లలకు కూడా బోరు కొట్టకుండా ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఇదే నేను చెప్పినటువంటి బౌలు. ఇందులోనే నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. కరెక్ట్గా నాకు వారం లేదా 10 రోజులు వస్తుంది. అంటే అందరికీ ఇలాగే రావాలని లేదండి, నాకైతే మా ఫ్యామిలీకి ఇది సరిపోతుంది. ఎవరి అవైలబిలిటీని బట్టి వాళ్ళు చక్కగా ఇలా మసాలాలు ఇలాంటివన్నీ ముందు రోజు ప్రిపేర్ చేసేసుకుంటే ఆదివారం అవస్థ లేకుండా చక్కగా వంట చేసేసుకోవచ్చు. మేమైతే ఈ ఆదివారం కూడా బయటికి వెళ్ళలేదండి, ఎక్కడికి కూడా వెళ్ళలేదు. సాధారణంగా ఇంట్లోనే ఉండడానికి ట్రై చేస్తామండి. చాలా స్లోగా నడుస్తుంది ఆదివారము. మిగిలిన రోజుల్లో హడావుడిగా నడుస్తుంది కదండి. ఉదయాన్నే వాళ్ళకి వంట చేసి పెట్టడము, వాళ్ళు కూడా గబగబా తినేసేసి బస్ కోసం పరిగెట్టడము. కాబట్టి ఆదివారం కొంచెం స్లోగానే నడుస్తుంది. ఇదేమో వచ్చేసి కొబ్బరి పొడి అండి. ఒక్కొక్కసారి కొబ్బరి ఎక్కువ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఏం చేస్తామంటే కొబ్బరిని వెనకాతలు కొంచెం బ్లాక్గా ఉంటుంది చూడండి, కొబ్బరి రోల్ చేసిన తర్వాత దానిని చాకుతో చెక్కేసి మిక్సీలో వేసి పొడి కింద కొట్టేసి కొంచెం నీడలోనే ఆరబెట్టాలండి. అప్పుడు ఇలా కొబ్బరి పొడి అయితే తయారవుతుంది. అలానే నువ్వులు ఇవన్నీ వేసి పచ్చి మసాలా పేస్ట్ కింద చేస్తానండి. ఈ మసాలా పేస్ట్ కూడా నాన్ వెజ్ కూరల్లో చాలా బాగుంటుందండి. అన్నీ పచ్చివే వేస్తాము, అంటే పచ్చి జీడిపప్పు, నువ్వులు, కొబ్బరి పొడి, జీలకర్ర, ధనియాలు, పట్టా, లవంగాలు, బిర్యానీ ఆకు, జాపత్రి, జాజి పువ్వు మొత్తం అన్నీ కూడా పచ్చివే వేసి పేస్ట్ కింద చేస్తామన్నమాట అండి. కొంచెం వాటర్ అది వేసి మెత్తటి పేస్ట్ కింద అయితే చేస్తాము. గసగసాలు కూడా వేస్తారండి, కానీ గసగసాలు అంత మెత్తగా నలగవన్నమాట, అందుకని నేనైతే వేయట్లేదు. ఇలా ఈ మసాలాను కూడా నేను స్టోర్ చేసుకుంటున్నానండి. ఈ సీసాలో వేసుకుని కాసేపు అలా వదిలేయాలండి. పైన అలా మూత పెట్టేసి, అంటే గట్టిగా మూత పెట్టకుండా కొంచెం గాలి తగిలేటట్టు మూత పెట్టి వదిలేసేయాలి. కొంచెం వేడి తగ్గుతుంది, అప్పుడు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఈ మసాలా పేస్ట్ కానీ ఈ మసాలా పొడి కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఆల్మోస్ట్ మనం తెచ్చుకున్న నాన్ వెజ్ అన్ని కూరల్లో కూడా యూస్ చేసుకోవచ్చు కదండి. చికెన్ తెచ్చుకున్నా, మటన్ తెచ్చుకున్నా, ఫ్రాన్స్ తెచ్చుకున్నా
చేపల పులుసు అనుకోండి ఎలాగో మసాలా ఉండదు కాబట్టి దానికి అవసరం లేదు. మిగిలినవి అన్నిటికీ కూడా మనం మసాలా వాడతాం కాబట్టి ఇలా ముందే ప్రిపేర్ చేసేసుకుంటే తర్వాత కూర తేగానే మనం చక్కగా వాటిని కడిగేసి శుభ్రంగాను ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు ఇవి కట్ చేసేసుకుని శుభ్రంగా కూర వండేసుకోవడమేనండి. కాకపోతే కొంచెం టైం మిగులుతుంది. ఇవన్నీ మనం అదే రోజు చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. అలా కాకుండా ఇవి ముందే చేసి ఉన్నాయి అనుకోండి మంచిగా మనకి చాలా టైం అనేది కలిసి వస్తుందన్నమాట. ఇక ఇవి కూడా చల్లారిపోయాయండి. మసాలా అయితే కొట్టాలి. దానికంటే ముందు ఈ రవ్వ లడ్డు మిశ్రమం కూడా చల్లారిందండి. ఇందులో కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలండి. మనం సంక్రాంతి పండుగ చేసుకునే రవ్వ లడ్డు ఏంటంటే నేతితో చేస్తాము. అంటే ఈ గోధుమ రవ్వనే కాస్త దోరగా వేయించి పొడి చేసి రవ్వ లడ్డు చేస్తాము. ఇదేమో ఒక వారమే ఉంటుందండి. అంటే పాలతో కలిపింది కదా, పెద్దగా ఎక్కువ రోజులైతే నిల్వ ఉండదు. మహా అయితే ఒక వారం ఉంటుందేమో, అంతేనండి. కాబట్టి కొంచెం కొంచెంగా చేసుకోవాలన్నమాట. ఒకేసారి నిల్వకని చెప్పి చేసుకోకూడదండి. లడ్డు అనేది కొంచెం కొంచెంగా చేసుకోవాలి. మహా అయితే ఒక 5 లేదా 6 రోజులు నిల్వ ఉంటుందండి గట్టిగా అయితే బయట ఉంచితేనే. ఫ్రిడ్జ్లో అయితే ఒక వారం 10 రోజులు ఉంటుందేమో అంతే. ఒక పావు కేజీ గోధుమ రవ్వకి అరచెక్క కొబ్బరి, పావు కేజీల సగం పంచదార, కొంచెం యాలకుల పొడి, ఇంతేనండి కొలత. పాలైతే మాత్రం మనం చూసుకుని లడ్డు అయ్యేంత వరకు పోసుకుంటూ కలుపుకోవాలి, అంతేనండి. చూడండి ఇలా చక్కగా లడ్డూలు అయితే అయిపోయాయి. కొబ్బరిని నేను చెక్కలేదండి, దాని వలన కొంచెం కలర్ ఇలా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. అన్నిటికీ కూడా కొబ్బరి వెనకాల ఉన్నటువంటి చెప్పని చెక్కేయకూడదండి, బాగోదు. కొన్నిటికి అది ఉన్నా కూడా రుచిగానే ఉంటుందన్నమాట. ఇక ఈ మసాలాలు ఆల్రెడీ చల్లారిపోయాయండి. ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. అంటే చల్లారిపోవడం అంటూ ఏమీ కాదండి. ఆల్రెడీ మనం మిక్సీ పట్టినప్పుడు కాస్త వేడిగా ఉంటాయి కదా, అది చల్లారిన తర్వాత మూత పెట్టేసుకుని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, వారం పొడవునా కూడా చక్కగా వాడుకోవచ్చు అనమాట. అలానే ఆల్రెడీ కొత్తిమీర ముందే కట్ చేసేసుకున్నాము, కరివేపాకు ముందే తీసుకుని ఉంచుకున్నాము కాబట్టి మనకి వంట కొంచెం త్వరగా అయిపోతుంది అనమాట. అలానే ఈ లడ్డూలను కూడా తీసేసి ఒక బాక్స్లోకి అయితే పెట్టేస్తున్నానండి. చక్కగా ఎవరికి ఎప్పుడు కావలిస్తే అప్పుడు వచ్చి బాక్స్ తీసుకుని తింటారు అని చెప్పేసి బాక్స్లో పెట్టేసి, ఈ కౌంటర్ టాప్ పైనే స్నాక్స్ ఏరియా అని చెప్పేసి ఒక చిన్నది ఉందండి, దాని మీదే పెట్టేస్తాను. స్కూల్కి కూడా ఈ లడ్డూలే ఇచ్చేస్తానండి మా పాపకి. ఇవి అయ్యేంత వరకు కూడా ఈ లడ్డూలే ప్రతిరోజు కాకపోయినా రోజు విడిచి రోజు అయినా స్నాక్స్ బాక్స్లో పెడుతూ ఉంటానండి. ఇలా మనం ఈ వారం రోజులకి సరిపడగా మసాలాలు కానీ స్నాక్స్ కానీ ఒకే రోజు ఒకేసారి ప్రిపేర్ చేసేసుకుని చక్కగా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి రేపటికి అంత పని ఉండదన్నమాట. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ట్రిక్స్ పాటించినట్లయితే మన కిచెన్ నీట్గా ఉంటుంది. అలానే మన వాళ్ళంతా కూడా హెల్తీగాను ఫుడ్ తిన్నట్టు ఉంటుంది. మనకి అవస్థ లేకుండా ఉంటుందండి. దానివలన మనము కూడా చక్కగా యాక్టివ్గా ఉండగలుగుతాము. చాలామంది ఏంటంటే ఈ ఆదివారం వచ్చింది అంటే ఇలా వంటలు చేయలేక ఎక్కువగా రెస్టారెంట్ వైపు వెళ్తూ ఉన్నారండి. అది తప్పేమీ కాదు, పర్వాలేదు. ఏదో నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో వెళ్ళి తిని ఎంజాయ్ చేసి రావచ్చు. కానీ ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారము అలానే తిని ఎంజాయ్ చేసి వస్తామంటే ఆర్థికంగా బాగున్న వాళ్ళ పరిస్థితి అయితే పర్వాలేదండి. ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఇలా రెస్టారెంట్లకి గట్రా ఉన్న డబ్బులు పోసేస్తే కనుక చాలా ఇబ్బంది అండి. దానికంటే మించి అనారోగ్యం కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతామండి. నిజానికి ఈ రోజుల్లో అనారోగ్యం కొనుక్కునే తెచ్చుకుంటున్నాము. అది ఓన్లీ రెస్టారెంట్లలోనే కాదండి, మనం తినే ప్రతిదీ కల్తీయే కాబట్టి. కాకపోతే ఏదో గుడ్డులో మెల్లలాగా బయట ఫుడ్ కన్నా కూడా ఇంటి ఫుడ్ కొంచెం ఆరోగ్యం అండి, అంతే. మసాలా పొడి కూడా చేసేసుకున్నానండి. దీనిని ఈ చిన్న సీసాలో అయితే పెట్టుకుంటున్నాను. ఇది ఒక నెల 15 రోజులు అయితే వస్తుందండి. ఎందుకంటే ఇంట్లో వండే వంటల్లో మనం పెద్దగా మసాలా వేయం కదా. మహా అయితే ఎప్పుడో ఒక్కొక్క స్పూను 2 స్పూన్లు ఇలానే వాడుతూ ఉంటాం కదా. నాన్ వెజ్ కూరల్లో అయితే కొంచెం మసాలా దండిగా వేసిన, వెజ్ కూరల్లో కానీ ఏవో చిన్న చితక కూరలు వండుతూ ఉంటాం కదండి, కుర్మా కూర అని పన్నీర్ అని, ఇలాంటప్పుడు కొంచెం వేస్తాం అంతే కదండి. కాబట్టి చక్కగా మనకి ఈ పొడి అనేది ఒక నెల 15 రోజులు అనేది వస్తుందండి. మాకైతే వస్తుంది, మా ఇంటికైతే సరిపోతుందండి. ఇక ఈ పొడిని కూడా చక్కగా సీసాలో స్టోర్ చేసేసి కబోర్డ్లో అయితే పెట్టేశానండి. మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.